అందరికీ నమస్కారం. ఓకే తెలుగు స్వాగతం. నేను మీ నరేష్. అల్లు అర్జున్ తాజాగా సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్ను పరామర్శించడానికి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. దీంతో ఆగమేఘాల మీద పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. మీరు రావడానికి వీల్లేదు, అక్కడికి వస్తే అల్లర్లు జరుగుతాయి, కంట్రోల్ చేయలేమని అన్నారు. మరి ఇన్నాళ్ళు అల్లు అర్జున్ పరామర్శించలేదన్న నేతలు ఇప్పుడు ఏమంటారు? ఆయన పరామర్శించడానికి వస్తానంటే ఇప్పుడు అడ్డుకుంటున్నారు. అసలు అల్లు అర్జున్ అసలు ఏం తప్పు చేశారు? కలవనీయడం లేదు ఎందుకు? కలవకుండా ఆపడం ఎందుకు? మిస్టరీగా మారిపోయింది. ఇప్పుడు తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజ్ను అల్లు అర్జున్ కలవట్లేదు అంటూ అసెంబ్లీలో సాక్షాత్తు ప్రకటించారు. అయితే కలవడానికి సాకులు చెప్తున్నాడు, అబద్ధాలు చెప్తున్నాడు, కనీసం జాలి దయా లేదంటూ అల్లు అర్జున్ పై మీడియాలో పెద్ద పెద్ద డైలాగులు కొట్టారు కొందరు. ఆ తర్వాత అల్లు అర్జున్ కౌంటర్ ఇస్తే ఆయన ఇంటి మీద దాడి కూడా జరిగింది. అల్లు అర్జున్ అనేక సార్లు శ్రీతేజ్ను కలుస్తాను, అనుమతి ఇవ్వండి అన్న అనుమతి నిరాకరించిన పోలీసులు ఇప్పుడు నిజంగా వెళ్తానంటే మాత్రం ఎందుకు అడ్డుకుంటున్నారు? అసలు నిజం ఎప్పుడు ప్రెస్ మీట్ లో పెట్టి చెప్తారు? చివరికి ఈ రోజు నిజం బయటపడింది. అల్లు అర్జున్ శ్రీతేజ్ను కలవకుండా ఎప్పటికప్పుడు కేసు పేరుతో ప్రభుత్వమే ఆపుతుందా? పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారు? తిరిగి ప్రజల్లో అల్లు అర్జున్ టార్గెట్ గా క్యాంపెయిన్ ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఈ నోటీసులు జారీ చేయడంతో అందరికీ అవే అనుమానాలు వస్తున్నాయి. మరి దీనిపై ఎవరు స్పందిస్తారనేది వేచి చూడాలి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.